బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. ఇప్పుడు ప్రపంచం మొత్తం భారత్ ఇస్రో వైపు చూస్తుంది. చంద్రుడికి అత్యంత దగ్గరగా ఉన్న చంద్రయాన్-3 ఈ నెల 23న సాయంత్రం ల్యాండ్ కానున్నట్టు ఇస్రో ప్రకటించింది. అయితే ఇదే సమయంలో చంద్రుడి ఉపరితలాన్ని అత్యంత సమీపం నుంచి చంద్రయాన్-3 తీసిన ఫోటోలను రిలీజ్ చేసింది. చంద్రుడి ఉపరితలం రాతి నేలగా ఉంది. ఇదే సమయంలో గ్రానైట్ రాయి రంగులో ఉన్నట్లు ఫోటోలు చూస్తే స్పష్టం అవుతుంది. ఇక అదే విధంగా చంద్రయాన్-3 ల్యాండ్ అయ్యే ప్రదేశానికి సంబంధించిన ఫోటోలను సైతం నిశితంగా పరిశీలిస్తున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఇక ఫోటోలో కనిపిస్తున్నట్లు చదరంగా ఉన్న నేలపైనే ల్యాండర్ విక్రమ్ దిగనున్నట్లు తెలిపింది ఇస్రో. చివరి నిమిషంలో ప్రదేశం మార్చుకోవడానికి వీలుగా కూడా మరికొన్ని ప్రదేశాలను కూడా విశ్లేషిస్తున్నారు. చంద్రుడి ఉపరితలం కొన్ని ప్రాంతాల్లో చదరంగా ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో లోయలు ఉన్నాయి. అంటే భూమిని పోలిన విధంగా చంద్రుడి ఉపరితలం ఉన్నట్లు ఫోటోలతో స్పష్టమవుతుంది. చంద్రయాన్-3 కొత్తగా పంపించిన ఫోటోలతో ల్యాండింగ్ ప్లేస్ కూడా డిసైడ్ చేసుకుంది ఇస్రో. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. ఇప్పుడు ప్రపంచం మొత్తం భారత్ ఇస్రో వైపు చూస్తుంది. చంద్రుడికి అత్యంత దగ్గరగా ఉన్న చంద్రయాన్-3 ఈ నెల 23న సాయంత్రం ల్యాండ్ కానున్నట్లు ఇస్రో ప్రకటించింది. ఇక ఇదే సమయంలో చంద్రుడి ఉపరితలాన్ని అత్యంత సమీపం నుంచి చంద్రయాన్-3 తీసిన ఫోటోలను రిలీజ్ చేసింది. చంద్రుడి ఉపరితలం రాతి నేలగా ఉంది. ఇదే సమయంలో గ్రానైట్ రాయి రంగులో ఉన్నట్లు ఫోటోలు చూస్తే స్పష్టం అవుతుంది. అదేవిధంగా చంద్రయాన్-3 ల్యాండ్ అయ్యే ప్రదేశానికి సంబంధించిన ఫోటోలను సైతం నిశితంగా పరిశీలిస్తున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఫోటోల్లో కనిపిస్తున్నట్లు చదరంగా ఉన్న నేలపైనే ల్యాండర్ విక్రమ్ దిగనున్నట్లు తెలిపింది ఇస్రో. ఇక చివరి నిమిషంలో ప్రదేశం మార్చుకోవడానికి వీలుగా కూడా మరికొన్ని ప్రదేశాలను కూడా విశ్లేషిస్తున్నారు. చంద్రుడి ఉపరితలం కొన్ని ప్రాంతాల్లో చదరంగా ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో లోయలు ఉన్నాయి. అంటే భూమిని పోలిన విధంగా చంద్రుడి ఉపరితలం ఉన్నట్లు ఫోటోలతో స్పష్టమవుతుంది. చంద్రయాన్-3 కొత్తగా పంపించిన ఫోటోలతో ల్యాండింగ్ ప్లేస్ కూడా డిసైడ్ చేసుకుంది ఇస్రో.